అంటారా ఏదో ఒక వార్త రాస్తున్నాడు. ఇలాంటి దాంట్లో అందరికి రాలు. జరిగింది ఏదో జరిగిపోయింది. వాట్ ఈజ్ వాట్, నెక్స్ట్ ఏంటిది, ఎలా ఉండాలనేది బాగా నేర్చుకున్నాను జైల్లో. అఘోరి బేస్ తగ్గింది వాయిస్ది. ఎందుకు జైలనేనా, జ్యుడిషియరీ పోలీస్ పెట్టిన కేసులా, లేదంటే సిస్టమా, ఏంది అసలు? నేను ఒకటే, జైలు జీవితం అని అట్లా కాదు, లేదంటే న్యాయ వ్యవస్థ, నేను చెప్తున్నా కదా అందరి మీద నాకు గౌరవం ఉంది. బట్ నాకు ఆ పర్టికులర్ పీరియడ్ టైంలో అలా జరగాల్సిందే. వాట్ ఈజ్ వాట్ జరిగిపోయింది, దాని గురించి ఎక్కువ ఆలోచించలేదు. ఇక అంతే. ఇంకా ఏం చేయబోతున్నారు అంటే ఇప్పుడు ఈ కేసుల అనంతరం తెలుగు రాష్ట్రాల్లోనే ఉండబోతుందా, లేదంటే నేనైతే మొత్తానికైతే నార్త్లోనే ఉంటాను. ఒకవేళ చెప్పలేను, ఇక కేసులు తొందరగా కాకపోతే చూడాలి ఇంకా ఏంటనేది ఆలోచించుకొని నేను చూస్తాను. కానీ దయచేసి చెప్తున్నాను మీడియా మిత్రులకు కానీ ప్రజలకు కానీ ఇదే ఒకటే చెప్తాను. నేను కోర్టులకు తిరిగే టైంలో, నేను కోర్టు దగ్గర కనబడ్డా, కోర్టుకు వెళ్ళేటప్పుడు కనబడ్డా సరే, కొద్దిగా నా మీద ఫోకస్ చేయకండి, నా దగ్గరికి రాకండి, నన్ను కొద్దిగా ప్రశాంతంగా ఉంచండి, మీరు బాగుండండి చాలు. భయపడుతుందా అఘోరి మాత ఇట్లా చెప్తూ? అంటే భయం అని కాదు, బట్ నా వల్ల నా కుటుంబం, నన్ను నమ్ముకున్న వాళ్ళే సఫర్ అవుతున్నారు. ఇంకా అందులో ఏంటంటే ఇప్పుడున్న ఈ కలియుగంలో సాక్షాత్తం భోలేనాథ్ వచ్చినా సరే ఇలాగే ప్రవర్తిస్తుంటారు. నేను కాదు, నా గురువులు కాదు, ఇంకో గురువు వచ్చినా సరే ఇలాగే ప్రవర్తించే వాళ్ళు, రాసే వాళ్ళు రాస్తూనే ఉంటారు, ప్రవర్తించే వాళ్ళు ప్రవర్తిస్తూనే ఉంటారు. వీళ్ళ గురించి ఆలోచించి నా సమయాన్ని వృధా చేసుకోలేను. నా పూజలని నేను టైం టు టైం, నా ధ్యానం టైం టు టైం ఉంటుంది. నేను ఇందులోనే ఉంటాను తప్ప ఇలాంటిది ఇంకా నేను ఎప్పుడు ఆలోచించని కూడా, నాకు వద్దు కూడా. ఇంకా గెటప్ అంతా చేంజ్ అయింది, ఏంటి న్యూ గెటప్ ఉండబోతుందా నెక్స్ట్, లేదంటే? ఇప్పుడు మీరు చూస్తున్నారు ఫస్ట్ ఎలా ఉండే అఘోరి మాత, ఇప్పుడు ఎలా ఉంది అనేది. ఆఫీస్కి వస్తారు ఒకసారి, ఆర్టీవీ ఆఫీస్కు చూద్దాం నాన్న, కోర్టుకు వచ్చిన టైంలో, ఆ టైంలో చూద్దాం. ఎందుకంటే ప్రజలకు కూడా చాలా క్లారిటీగా తెలవాలి. ఆర్టీవీకి నేను మాట ఇస్తే ఎప్పుడో ఇచ్చాను, ఆ మాట మీద బేస్ అయి ఉన్నాను కాబట్టి ఆర్టీవీకి వస్తే నా సర్జరీ సర్టిఫికేట్స్, నా బ్యాంక్ డీటెయిల్స్ నేను ఇస్తాను. ఎప్పుడో మాట ఇచ్చా కాబట్టి, మాట ఇస్తే అఘోరి మాట ఇప్పటికి కూడా అఘోరి మాత మాట మీద ఉంటుంది. నేను చెప్పడం కూడా జరిగింది యాంకర్ గారికి. నా డీటెయిల్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇస్తాను ఇన్ని కోట్లు అన్నప్పుడు. నా ఈ సర్టిఫికేట్ కూడా తీసుకొని వస్తాను. నాకు ఎప్పుడు సర్జరీ అయింది, వీళ్ళు ఎప్పుడు కాంట్రాక్ట్లోకి వచ్చారు, ఎలా జరిగింది అనేది ఎక్స్ప్లెయిన్గా కంపల్సరీ నేను చెప్తాను. ప్రజలకు కూడా తెలియాలి నేను ఎందుకు ఇచ్చాను, ఎందుకు ఇలా మారాల్సి వచ్చింది, వాట్ ఈజ్ వాట్ అని తెలియాలి. తెలిస్తేనే బాగుంటుంది, ఇంకొకరికి హాని జరగదు. సమాజంలో ఇదంతా జరగడం వల్ల మీకు చెడ్డ పేరు వచ్చిందని మీరు అనుకుంటున్నారా లేదా? నేను దీన్ని చెడ్డ పేరుగా అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే పేరేంది నాన్న, మోసపోయిందా? బల్లగుద్ది చెప్తే మోసపోయా. దాంట్లో నేనే చెడ్డ పేరు కాదు కానీ మోసపోయాను అంతే. చెడ్డ పేరు అని ఎందుకు అనట్లేదు అంటే, నా భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నన్ను నమ్మితే చాలు కదా, సొసైటీ మొత్తం నమ్మాలని లేదు. ఇప్పుడు కూడా భక్తులు వస్తున్నారు మీ దగ్గరికి ఫుల్గా, మీకోసం జైల్లోకి వెళ్ళి బయటికి వెళ్ళిండు, ఖచ్చితంగా అఘోరమ్మని కలవాలని కొంత ఉంటది. కానీ నిజమేనా? నా దగ్గర ఫోన్లు లేవు, ఏం లేవు. నేను ఎక్కడ ఉన్నా కూడా ఎవరికి తెలియదు, మీకు కూడా ఎవరు చెప్పారో తెలియదు. బట్ వచ్చారు, యథావిధిగా నడుస్తుంది. ఏం చెప్తారమ్మా అంటే నీ గురించి రకరకాలుగా మాట్లాడుకునేటోళ్ళకు మీరేం చెప్తారు? అఘోరి మాత ఏం చెప్తారు? నేను ఇంకా బల్లగుద్దినట్టు చెప్తా. మీరు ట్రాన్స్ అనుకుంటారా, ఇటు మేల్ అనుకుంటారా, మీరు శ్రీనివాస్ అంటారా, ఏమంటారో అది మీ ఊహాగానం, మీరు ఏదన్నా అనుకోండి. బట్ నేనైతే ఇలాగే ధ్యానం చేస్తూ ఇలాగే పూజలలోనే ఉండాలి కాబట్టి ఇలాగే ఉంటాను. మీరు ఎన్ని నిందలు వేసినా, ఎంత తమ్నెయిల్స్ పెట్టినా, ఎంత విమర్శించినా నాకేమి కాదు, కాబోదు కూడా. చివరిగా ప్రజలకు సంబంధించిన అంశం మీకు ఇంకోటి అడుగుతాను, మీరు మళ్ళీ అడుగుతున్నా, మీరు అఘోరిలా నటిస్తున్నారు? దీనికి బల్లగుద్దినట్టు చెప్తా, 100% అఘోరి. బట్ ఒక అఖాడ నుండి పేరు వచ్చిందో అట్లా అని కాదు, బట్
ఎప్పుడైతే మ్యారేజ్ చేసుకున్నామో అక్కడ నుండి కూడా బయటకు వచ్చాము. యథావిధిగా దేశ సంచారం చేస్తూ ఇప్పుడు మ్యారేజ్ లేదు, ఏం లేదు, అక్కడ మారుతుండ్రా, ఇంకో అక్కడ పోతారా? చూడాలి. ఇంకా ఇదంతా కోట్ల వివరాలు అయిపోయిన తర్వాత అప్పుడు చూడాలి. నేను ఆలోచిస్తున్నాను కిన్నెర్ అక్కడికి వెళ్దామని. కిన్నెర్ మీన్స్ ఈజ్ టోటల్ ఇన్ ట్రాన్స్. ఇలా మా మేల్ నుండి ఫీమేల్ గా వెళ్ళిన వాళ్ళే అందులో ఉంటారు కాబట్టి నేను ఒకసారి అప్రోచ్ అవుదామని నేను కూడా అనుకుంటున్నాను. ఇదంతా క్లారిటీ వచ్చిన తర్వాత ఏంటి అనేది డిసైడ్ అవుతుంది. ఫర్దర్ గా అప్పట్లోపు మా గంగమ్మ, ఈ మంచి ప్రకృతి, మా భోలేనాథ్, మా కాళీమాత అంతే. ఫైనల్ గా ఆర్టీవీ ద్వారా ప్రజలకు ఏం చెప్తారు? తెలుగు రాష్ట్రాల ప్రజలకు, మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళకు. మోసం చేసిన వాళ్ళు కూడా ఎక్కడున్నా బాగుండండి, ఇంకొకరిని మోసం చేయకండి దయచేసి. ఎందుకంటే ఒకరి జీవితం నాశనం చేయకండి. నాకంటే ఏం పోయేది ఏం లేదు, బట్ నార్మల్ పర్సన్స్ని చేస్తే వాళ్ళు కోలుకోలేరు, ఆత్మహత్యకు లేకుంటే ఫ్యామిలీస్ ఆగమైతే. అలా చేయకండి. మీరు ఆనందంగా ఉండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, ఎప్పుడు ప్రజలు కూడా బాగుండాలి. మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, నేను కోర్టులోకి వచ్చే టైంలో ఎక్కడన్నా నేను వస్తున్న హైవే త్రూనో లేకుంటే కోర్టు దగ్గరనో పోలీస్ స్టేషన్కి వెళ్ళి సంతకాలు పెట్టాలి. ఆ టైంలో నేను కనబడ్డా కూడా కొద్దిగా మీడియా వాళ్ళు, ప్రజలు కొద్దిగా నన్ను అవాయిడ్ చేస్తే బాగుంటుందని నేను మీకు జై భోలేనాథ్ చెప్తున్నాను. రైట్, థ్యాంక్ యూ. ఇది పరిస్థితి. చాలా క్లియర్ అండ్ కట్ అఘోరి మనోవేదనను చూపెట్టే ప్రయత్నమే ఈ ప్రయత్నం. వాస్తవానికి ఇంటర్వ్యూలో ముందులో కొంత ఇబ్బంది నాకు అనిపించిన, చాలా క్లియర్గా తల్లిదండ్రుల కష్టాలను గురించి చెప్పే ప్రయత్నం. దీంతో పాటు నాకు ఏ డబ్బులు లేవు, నా పరిస్థితి ఏంటో బహిరంగంగా చూపెడతా. మీ నాన్న గురించి. మా నాన్న ఎలా అంటే ఒక మాట అన్నాడు, నీ కోసం నేను ఎడ్లు భూమి అమ్ముతా అనే మాట కంటే నువ్వు ఏది చేసినా దైవ కార్యం చేస్తున్నావు, భగవంతుడే ఉన్నాడు, నువ్వు ఏ తప్పు చేయలేదని మేము నమ్ముతున్నావు అని ఆ ఒక్క మాట అన్నాడు. దానికి ఇప్పటికి కూడా నేను ఎంత పాదసేవ చేసినా తక్కువనే, అమ్మ నాన్నకి ఎంత చేసినా తక్కువనే. అందులో మా అక్క ఒక ఎట్లా అంటే ఒక పులిలాగా పోరాడింది. మా అక్కకు ఇంకా జీవితాంతం రుణపడి ఉంటాను. మా తల్లిదండ్రుల కడుపులో పుట్టడం నా అదృష్టం. జన్మనిచ్చిన భోలేనాథ్కు, కాళీమాతకు, పునర్జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురువులకు జై భోలేనాథ్, జై శ్రీ కాళీమాత్రే. ఇది పరిస్థితి. తను ఒక రకంగా బాధపడుతూ కన్నీళ్లు పెట్టే ప్రయత్నం. దీంతో పాటు తండ్రి, నువ్వు తప్పు చేయలేదు, నువ్వు చేసేది క్లియర్గా సనాతన ధర్మంలో ఆధ్యాత్మిక దిశలో ఉన్నావు, నీకు ఎటువంటి ఏం జరగదు, మీ వెనక మేమున్నాం, నువ్వు తప్పు చేయలేదని నేను నమ్మానని చెప్పానని అఘోరి మాత చెబుతున్న పరిస్థితి. దీంతో పాటు నన్ను మోసం చేసిన వాళ్ళు కూడా, మళ్ళీ చెబుతున్నాను, నన్ను మోసం చేసిన వాళ్ళు కూడా బాగుండాలి, నాలాగా ఇంకోరి